TG, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏదీ ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే పద్ధతి సార్. ఫోన్ లేదు, సరిగా వర్క్ అవట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా మేడం? ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు సార్? ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్, రిహర్సల్స్ అన్నీ. వర్షాన్ని బట్టి నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది, ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను.
చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు సిస్టర్? పడకు. హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎం వరదరాజన్. జిఎంఆర్ నటించిన కంచుకోట వీరుడు ఈరోజు ఉదయం విడుదలైంది. 6 నెలలకు ముందు షూటింగ్ జరిగే సమయంలో సహనటులు గుండు షణ్ముగం ప్రమాదవశాత్తు జారి శ్రీ జిఎంఆర్ మీద పడిపోయారు. ఈ ఘటనలో జిఎంఆర్ గారికి గాయం అయింది. గాయం నయమై శ్రీ జిఎంఆర్ గారు మునుపటిలాగానే నటించగలరా అని ఆయన అభిమానులు కలత చెంది ఎదురు చూస్తున్నారు. జిఎంఆర్ని తీసుకురావడం కుదరదయ్యా. కానిస్టేబుల్, ఈ గోడపాలు కొడితే ఆయన ఇటు నుంచి రావచ్చు. వాళ్ళ వంటలు తీసేమను త్వరగా. అగలగొట్టు. సార్ మీరు ఎక్కండి సార్, లోపలికి ఎక్కండి సార్. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సరే సార్, వాళ్ళు నా అభిమానులు. జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలువు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. Tiji, I hope you don't mind, but we have this little thing that we do. Ma guest ki o photo ichi and then aa జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం.
నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏదీ ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికండన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దొద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే పద్ధతి. సార్ ఫోన్ లైన్ సరిగ్గా వర్క్ అవట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తె కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు సార్? ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు సిస్టర్? పడకు. హలో, లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆకాశవాణి
వార్తలు చదువుతున్నది ఎం వరదరాజన్. జిఎంఆర్ నటించిన కంచుకోట వీరుడు ఈరోజు ఉదయం విడుదలైంది. 6 నెలలకు ముందు షూటింగ్ జరిగే సమయంలో సహనటులు గుండు షణ్ముగం ప్రమాదవశాత్తు జారి శ్రీ జిఎంఆర్ మీద పడిపోయారు. ఈ ఘటనలో జిఎంఆర్ గారికి గాయం అయింది. గాయం నయమై శ్రీ జిఎంఆర్ గారు మునుపటిలాగానే నటించగలరా అని ఆయన అభిమానులు కలత చెంది ఎదురు చూస్తున్నారు. జిఎంఆర్ని తీసుకురావడం కుదరదయ్యా. కానిస్టేబుల్ ఈ గోడపాలు కొడితే ఆయన ఇటు నుంచి రావచ్చు. వాళ్ళ వంటలు తీసేమను త్వరగా. సార్ మీరు ఎక్కండి సార్, లోపలికి ఎక్కండి సార్. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సరే సార్. వాళ్ళు నా అభిమానులు. నేను జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. Tiji, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్
సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికండన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను. సార్ అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దొద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్ పద్ధతి. ఫోన్ లైన్ సరిగా వర్కౌట్ లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఛే! ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తె కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ సార్. నైట్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాకొచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్? హలో, లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎం వరదరాజన్. జిఎంఆర్ నటించిన కంచుకోట వీరుడు ఈరోజు ఉదయం విడుదలైంది. 6 నెలలకు ముందు షూటింగ్ జరిగే సమయంలో
సహనటులు గుండు షణ్ముగం ప్రమాదవశాత్తు జారి శ్రీ జిఎంఆర్ మీద పడిపోయారు. ఈ ఘటనలో జిఎంఆర్ గారికి గాయం అయింది. గాయం నయమై శ్రీ జిఎంఆర్ గారు మునుపటిలాగానే నటించగలరా అని ఆయన అభిమానులు కలత చెంది ఎదురు చూస్తున్నారు. జిఎంఆర్ తీసుకురావడం కుదరదయ్యా. కానిస్టేబుల్ ఈ గోడపాలు కొడితే ఆయన ఇటు నుంచి రావచ్చు. వాళ్ళ వంటలు తీసేమను త్వరగా. సార్ మీరు ఎక్కండి సార్, లోపలికి ఎక్కండి సార్. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సరే సార్. వాళ్ళు నా అభిమానులు. నేను జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. Tiji, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే.
కానీ నా నియంత్రణలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను. సార్ అన్నయ్య గారి కౌంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్, పద్ధతి. ఫోన్ లేదు సరిగా వర్కౌట్ లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఛే! ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తె కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ సార్. నైట్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్, ఓకే ఓకే. డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాకొచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్? హలో, లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎం వరదరాజన్. జిఎంఆర్ నటించిన కంచుకోట వీరుడు ఈరోజు ఉదయం విడుదలైంది. 6 నెలలకు ముందు షూటింగ్ జరిగే సమయంలో సహనటులు గుండు షణ్ముగం ప్రమాదవశాత్తు జారి శ్రీ జిఎంఆర్ మీద పడిపోయారు. ఈ ఘటనలో జిఎంఆర్ గారికి గాయం అయింది. గాయం నయమై శ్రీ జిఎంఆర్ గారు మునుపటిలాగానే నటించగలరా అని ఆయన అభిమానులు కలత చెంది ఎదురు చూస్తున్నారు.
గోడపాలు కొడితే ఆయన ఇటు నుంచి రావచ్చు. వాళ్ళ వంటలు తీసేమను త్వరగా. ఏయ్. ఆగలగొట్టు. సార్ మీరు ఎక్కండి సార్, లోపలికి ఎక్కండి సార్. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సరే సార్. వాళ్ళు నా అభిమానులు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. చూసుకోండి. నేను చూసుకుంటాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలువు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. Tiji, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏదీ ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి. అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల
ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్ అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్ పద్ధతి. ఫోన్ లేదు సరిగా వర్క్ అవ్వట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి. చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఛ! ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్ని, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే. అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే. డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్ ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్ మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్? హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎం వరదరాజన్. జిఎంఆర్ నటించిన కంచుకోట వీరుడు ఈరోజు ఉదయం విడుదలైంది. 6 నెలలకు ముందు షూటింగ్ జరిగే సమయంలో సహనటులు గుండు షణ్ముగం ప్రమాదవశాత్తు జారి శ్రీ జిఎంఆర్ మీద పడిపోయారు. ఈ ఘటనలో జిఎంఆర్ గారికి గాయం అయింది. గాయం నయమై శ్రీ జిఎంఆర్ గారు మునుపటిలాగానే నటించగలరా అని ఆయన అభిమానులు కలత చెంది ఎదురు చూస్తున్నారు. జియామాన్ని తీసుకురావడం కుదరదయ్యా. కానిస్టేబుల్, ఈ గోడపాలు కొడితే ఆయన ఇటు నుంచి రావచ్చు. వాళ్ళ వంటలు తీసేమను త్వరగా.
ఎక్కండి సార్, లోపలికి ఎక్కండి సార్. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సరే సార్. వాళ్ళు నా అభిమానం. నేను చూసుకుంటా జాగ్రత్తగా సార్. చూసుకోండి. నేను చూసుకుంటాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలువు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. Tiji, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏదీ ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి. అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దొద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్. పద్ధతి. ఫోన్లో సరిగా వర్క్ అవ్వట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి. చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఛ! ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది. నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి. నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను.
ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్ ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి. నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్ మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును. నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే. నువ్వే ఓకేనా కంగారు సిస్టర్? పడకు. హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎం వరదరాజన్. జిఎంఆర్ నటించిన కంచుకోట వీరుడు ఈరోజు ఉదయం విడుదలైంది. 6 నెలలకు ముందు షూటింగ్ జరిగే సమయంలో సహనటులు గుండు షణ్ముగం ప్రమాదవశాత్తు జారి శ్రీ జిఎంఆర్ మీద పడిపోయారు. ఈ ఘటనలో జిఎంఆర్ గారికి గాయం అయింది. గాయం నయమై శ్రీ జిఎంఆర్ గారు మునుపటిలాగానే నటించగలరా అని ఆయన అభిమానులు కలత చెంది ఎదురు చూస్తున్నారు. జియామాన్ని తీసుకురావడం కుదరదయ్యా. కానిస్టేబుల్, ఈ గోడపాలు కొడితే ఆయన ఇటు నుంచి రావచ్చు. వాళ్ళ వంటలు తీసేమను త్వరగా. అగలగొట్టు. సార్ మీరు ఎక్కండి సార్, లోపలికి ఎక్కండి సార్. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. సరే సార్. వాళ్ళు నా అభిమానులు, జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం.
శక్తిని పిలువు. శక్తి శక్తి ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. Tiji, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏదీ ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి. అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను. సార్ అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దొద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్, పద్ధతి. ఫోన్లో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి. చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఛ! ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తె కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది. నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి. నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు, తినడానికి ఏముంది?
హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్ ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్ మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు సిస్టర్? పడకు. హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.